క్లియర్గా 8 మంది 8 ప్రపోజల్స్ వచ్చినాయి. ఆ 8 ప్రపోజల్స్ కూడా ఎమ్మెల్యేల నుంచి 8 ప్రపోజల్స్ వచ్చినాయి. 8 ప్రపోజల్స్ కూడా అందులో అన్నిట్లో కూడా ఆయన పేరే ఉంది, సువేంద్ర అధికారి పేరే ఉందని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా అందుకే సువేంద్ర అధికారినే మేము ముఖ్యమంత్రిగా వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ దీన్ని గౌరవించి ఆయనకే అవకాశం ఇస్తామని చెప్పేసి అమిత్ షా అయితే ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం మోడీ సువేంద్ర అధికారిని తీసుకుంటూ సభ వరకు కూడా ఆయన ఒక ర్యాలీగా వచ్చారు. దాంట్లో మనం చూస్తున్నాం టాప్లెస్ పక్కన ఉన్నటువంటి వెహికల్లో వచ్చారు. యోగి అని పిలుస్తారు సువేంద్ర అధికారిని, మనం చెప్పుకోవాలంటే యోగి అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు, ఆయన కూడా బ్రహ్మచారి సువేంద్ర అధికారి. మనకి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలాగో అలాగే ఈయన కూడా పెళ్లి చేసుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రజాసేవకే అంకితమై ఉన్నారు. పాపం దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయన్ని గెలిపించినటువంటి భవానీపూర్లోనే ఆయన పిఏని దారుణంగా హత్య చేశారు కొంతమంది దుండగులు. ప్రస్తుతం దాని మీద దర్యాప్తు అయితే జరుగుతుంది. ఆయన పేరు చంద్రనాథ్ని హత్య చేశారు. ఇప్పటివరకు 3 పిఏలని ఆయన ఆ విధంగా పోగొట్టుకున్నారు. రేపొద్దున ఈ చంద్రనాథ్ ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆయన కీలకమైనటువంటి రోల్లో ఉండిపోతారని చెప్పేసి ఆయన మీద కక్ష పెంచుకున్న వాళ్ళు, భవానీపూర్లో మమతా బెనర్జీ ఓడిపోవడం జీర్ణించుకోలేని వాళ్ళు కొంతమంది ఎవరినో చేసి పురమాయించి చేయించారు ఈ హత్య అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం అయితే జరగబోతుంది. ఇప్పుడే నితిన్ గడ్కరీ కూడా వచ్చారు, శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు అక్కడ, తర్వాత నడ్డా ఉన్నారు, తర్వాత ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులలో మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అక్కడ దాని మీద వేదిక మీద ఉన్నారు. అందరం దాదాపు 20 మంది ఎన్డీఏ పాలిత ప్రభుత్వాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులను అందరినీ కూడా పిలిచారు. ఎన్డీఏ అండ్ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులందరూ కూడా దాంట్లో వచ్చారు, కొలువు తీరారు, ఆ వేదిక మీద ఉన్నారు మొత్తం వాళ్ళందరూ కూడా ప్రస్తుతం. మరి కాసేపట్లో ఈ ప్రమాణ స్వీకారం అనేది జరగబోతోంది. ग्राम और भवानीपुर जैसे हाई प्रोफाइल मुकाबलों में ममता बनर्जी को मात देने वाले शुभेंदु अधिकारी अब बंगाल की कमान संभालने जा रहे हैं। कोलकाता का ब्रिगेड परेड ग्राउंड इस भव्य शपथ ग्रहण समारोह का गवाह बन रहा है। बड़ी संख्या में लोग इस शपथ ग्रहण के साक्षी बनने के लिए यहां ब्रिगेड परेड ग्राउंड में मौजूद हैं। मंच पर आप देख सकते हैं मिथुन चक्रवर्ती भी मौजूद है, विनोद मिश्र हमारे सहयोगी